వెంకయ్య నాయుడు కూడా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారని వాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలా అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు అబద్ధాలు హామీలిచ్చి నిరుద్యోగులకు మోసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కుప్పం హిందూపురం నియోజకవర్గాల కంచుకోటలను బద్దలు కొడతామంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియం అంటే ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని అడిగాడు. మరి నీ కొడుకు ఏ మీడియంలో చదివాడని అడుగుతున్నాను. వెంకయ్యనాయుడు కూతురు కానీ కొడుకు కానీ ఏ మీడియం చదివారని అడుగుతున్నాను. వెంకయ్యనాయుడు రాష్ట్ర మన భారతదేశానికే ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. మరి వారు కూడా ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటారు అంటే డబ్బులున్న వారు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, పేద పిల్లలు చదువుకోకూడదు అనే ఉద్దేశం ఫ్యాక్టరీలు అయితే ఉందని కూడా వ్యక్తం చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం అంటే ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని అడిగాడు. మరి నీ కొడుకు ఏ మీడియంలో చదివాడని అడుగుతున్నాను. వెంకయ్యనాయుడు కూతురు కానీ కొడుకు కానీ ఏ మీడియం చదివారని అడుగుతున్నాను. వెంకయ్యనాయుడు రాష్ట్ర మన భారతదేశానికే